ఇప్పటి వరకు మాకు ఇప్పుడు మాకు ఇప్పుడు షిఫ్టింగ్ ఛార్జెస్ కూడా ఇస్తలేరు. నిన్న మన మల్లన్న సాగర్ అట్లకి వెళ్ళింది కదా, ఆ రకంగా ఇవ్వాలంటే కూడా మాకు ఇంతవరకు ఇస్తలేరు. నీళ్ళు అయితే ఈ ఊర్లోకి వచ్చినాయి మేడం, ఇప్పుడు ఇండ్లకు లైవ్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు నుంచి చూస్తే కూడా కనిపిస్తుంది, ఇళ్ళకు కూడా వచ్చేసి ఇళ్ళకు దగ్గరికి అనుకోని ఉన్నాయి. రోజు పాములు చేళ్లు రోజు అదే సమస్య. ఇప్పుడు ఆడ ప్లాట్లు అనేసాను మేడం, ప్లాట్లకు ముట్టిగా ఇట్లా చెట్లు వీకి రాళ్ళుగా బట్టి పెట్టేసింది. మీరు ఆడ చూస్తే మీకు లైవ్ లో చూస్తే ఆడ ఇండ్లు మనమే కట్టుకోవాలా, మళ్ళీ మనమే కట్టుకోవాలి. అంతే కదా, మేజర్ అయిపోయిన వాళ్ళకు కూడా అంత సమస్య మనము లాస్ట్ 10 years లో చేయలే మనం లేదు. అప్పుడు మన ఇక్కడనే ఆయన కూడా ఇప్పటి వరకు చెప్పింది కానీ ఏం లేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి వారికి కూడా వచ్చిపోయింది మేడం. ఇక్కడ ఈ ఊళ్ళకి అందరికి ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా ఇదే చెప్పడం పోవడం దాదాపు 20 ఏళ్ళు అవుతుంది మేడం. ముఖ్యమంత్రి సార్ ఒకటి 20 ఏళ్ళు అవుతుంది, అందరూ వచ్చింది మేడం. అప్పుడు హరీశ్రావు సార్ వచ్చి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ సార్ కూడా వచ్చింది. అక్కడ కూడా సమస్య ఏమైందంటే మేడం, మాకు 110 ఎకరాలు ఇచ్చి దాదాపు కొంతమంది అందరు కలిసి దాన్ని 40 ఎకరాలు 50 ఎకరాల దాకా మొత్తం ప్రైవేట్ ప్లాట్లు వేసేసింది మా ఇచ్చిన భూములనే. మిగతా మొత్తం ఆ గుట్టకి దుబ్బేసింది మమ్మల్ని. అది ఎక్కడ, ఏ ఊరికి వస్తుంది? మా ఊర్లోనే, మన ఊర్లోనే ఎత్తుగడకి ఇచ్చారు. దాంట్లో కొంతమంది అది అయ్యి మొత్తం ఒక 50 ఎకరాలు ప్రైవేట్ గా ప్లాట్లు వేస్తున్నాం. ఇంకా ముందు ఇప్పుడు మేడం ఇక్కడ నుంచి కట్ట మధ్యలో పోవాలి మేడం. ఇప్పుడు కట్ట ఇక్కడ ఉంది కదా, ఇది ఈ నుంచి ఇట్లా 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 పోవాలి. మళ్ళీ కట్ట ఎక్స్టెండ్ కావాలి. ఇక్కడ నుంచి లేవా బాత్రూమ్స్ కూడా లేవా? ఘోరం ఉందా పరిస్థితి అక్కడ? ఈ సైడ్ ఇంకా పోయినాయి మేడం నీళ్లు అక్కడ, ఈ లోపలికా ఊర్లో. ఇప్పుడు కట్ట పోవాలి, ఊర్లోకి వెళ్ళి పోవాలి. ఇప్పుడు ఈ కట్ట ఇప్పుడు అంటే ఈ సమస్య తీరిపోతే ఈ కట్ట వేస్తేనే ఈ నీళ్ళు అనేది ఇంకా చాలా ఊర్లకు పోవాలి. ఇప్పుడు ఈ కట్ట ఎక్స్టెండ్ కావాలి, ఎక్స్టెండ్ కావడానికి కొంత డబ్బులు కావాలి. మనకు ముందు R&R ప్యాకేజ్ ఇవ్వాలి. R&R ప్యాకేజ్ ఇస్తే మనకు ఈ సమస్య మెల్లగా మెల్లగా మీరు ఎక్కకూరి పైకి నీళ్లు పోవాలి మేడం. ఇక్కడ ఇప్పుడు ఈ రిజర్వేర్ అయితే వెనక చాలా గ్రామాలు ఉన్నాయి దీని మీద ఆధారపడి. మన పొలాలు ఎప్పుడో పోయినాయట కదా ఇళ్ళని, అంటే మన పొలం ఇది మొత్తం, మొత్తం అంతా మన పొలం. అంతే, చాలా తక్కువ వచ్చింది. చాలా ఉన్నాయి మేడం. ఇప్పటి వరకు R&R ఉన్నది కాబట్టి 20 ఏళ్ల నుంచి ఊరికి ఏ ఒక్క ఫండ్స్ వచ్చినా R&R ఉంది అని చెప్పేసి ఏది ఇయర్. రేషన్ షాప్, గీషన్ షాప్ అట్లా ఏమైనా ఉంటుంది ఉందా? అంగన్వాడీ ఉందా? అంతే కదా, అసలు ఏది కొట్టిన ఏది చేయని. మైనర్ పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, ఇప్పుడు మా ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాము, ఒకే ఇల్లు ఉంది. ఇద్దరికి పెళ్లిలైన పిల్లలని ఒకే ఇంట్లో ఉండడానికి చాలా మంది ఇబ్బంది అయ్యి వేరే దగ్గర కిరాయిలకు ఉండి ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరొక్కరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాము, అప్పుడు ఎవరు చేసామని చెప్పారు. 110 ఎకరాలు ఇస్తే రోడ్ నుంచి ఇచ్చారు. ఆ రోడ్ నుంచి ఇస్తే కూడా కొంతమంది నాయకులు వచ్చేసి రోడ్ నుంచి కట్ చేసి 200 meters అవతల నుంచి మళ్ళీ 50 ఎకరాలు మొత్తం ఏడమైనా మాకు అన్యాయం జరిగింది. కానేపల్లి ఎటు దిక్కిచ్చిరు అవి భూములు? ఫస్ట్ రోడ్ కి ఇచ్చిన సంతోషపడ్డా, తర్వాత అది ప్రైవేట్ వాళ్ళు చేసుకున్నారు. 1 కిలోమీటర్ లోపలికి పోయింది. విపరీతమైన దాన్ని కూడా అడ్జస్ట్ అయినా మేడం, మా ఊరిని లేపాలి కానీ ఇంకా ఇస్తలేరు. అంతే, తొందరగా ఇవ్వాలి, త్వరగా. 18 ఏళ్ల సంవత్సరాలు ఇక్కడ ఎక్కడ టైం ఉంటే 18 సంవత్సరాలు నిన్న యువకులకు ఒక్కొక్కరు చెప్పండి ఏంటి.
విజయ్ సగం సగం షిఫ్ట్ చేస్తాను మీరు అట్లా కాకుండా ఒకటేసారి షిఫ్ట్ చేసేటట్టు చూడాలి. అర్థం కాలే, మళ్ళీ చెప్పు గట్టిగా. బండు పొజిషన్ లో ఉంది మేడం, బండు పొజిషన్ అని ఉంది. ఓకే, ఊరు ఫిల్అప్ లెవెల్ వాటర్ వస్తే ఎంత వరకు అవుతాయి ఆడి వరకు అట్లా కాకుండా మొత్తం ఒకేసారి షిఫ్ట్ చేయాలి. కన్నతల్లికి అందరూ కలిసి మెలిసి అంతే కదా. ఉడుకుతూనే ఉంటాం. అప్పుడు R&R ప్యాకేజ్ అంటే అదే విధంగా వచ్చింది. దాని గురించి అడుగుతున్నారు. ఊరంతా ఒకటేసారి ఆటలు లేవల్ లేవు, అది కూడా లెవెలింగ్ కూడా మనం ఒక మట్టి కొట్టిస్తాం, ఒక 2 కోట్లు ఇచ్చి అదని కూడా ఎమ్మెల్యే సార్ చెప్పిండు మొన్నటి కూడా. అది ఇంతవరకు కూడా అది కూడా చేయలేదు. మొత్తం అప్ డౌన్ ఉన్నాయి మొత్తం. మనము మల్లన్న సాగర్ లో ఎట్లా ఉందో చూసుకొని అట్లా ఇయ్యమని అడుగుదాం, నీట్ గా లెవెల్ చేసి ఇల్లు కట్టిమని అడుగుదాము అని నేను అనుకుంటున్నా. మీ అందరికీ అంతే కదా. మల్లన్న సాగర్ లో ఎట్లా ఇస్తున్నారో మాకు బెనిఫిట్స్ కూడా అట్లా ఇస్తాం, మేము వెళ్ళిపోతాం. కేటగిరీ వైజ్ అన్నట్టు చెప్పిండ్రు. ఏం కేటగిరీ? అక్కడ అంటే వీళ్ళు ఒక క్యాష్ వాళ్ళు ఇట్లా ఉండాలి, ఇక్కడ అట్లా కాకుండా మేము ఒకటే దగ్గర ఇస్తే ఒక్కొక్కరికి ఒక లాక్ ఉంటాయి కదా మేము ప్లేస్. ఒక దగ్గర రాళ్ళు ఉంటాయి, ఇట్లా ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇబ్బంది అవుతాయి కదా. ఈక్వల్ గా చేసిస్తా, నీట్ గా చేసిస్తా అయిపోతుంది. అదే మెయిన్ గా లెవెలింగ్ చేసి నీట్ గా చేసి ఇవ్వాలన్నది. ఊరి మీద కూడా చాలా మంది ఆశలు పెట్టుకొని కూడా కోరికలు తీర కూడా చనిపోతున్నారు. ఊర్లో వేస్తే మేము ఎట్లా ఉంటాం అది అని కనీసం ఇంకా ఏంది పెద్ద మనిషి చెప్పండి, ఏమని మీరే ఏమంట మళ్ళీ గట్టి చెప్పండి. నిర్వాసితులము దాదాపు 5-6 సంవత్సరాల నుంచి 5 డిమాండ్స్ మేము పోరాడుతూనే ఉన్నాం. ఏంటవి? ఒక్కొక్కరు చెప్పుదు మేడం. ఒకటి 18 సంవత్సరాలు నిండిన యువకులకు ప్లాట్ అలాట్మెంట్ చేయాలి, R&R బెనిఫిట్స్ కల్పించాలని ఒక డిమాండ్ చేస్తాం. తర్వాత మేము గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తాం. అది ఇప్పుడు అదే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి దాన్ని మేము ఇందిరమ్మ ఇంట్లో ఇవ్వమని చెప్పేసరికి దాని ఒక డిమాండ్ గా మేము కోరుతున్నాం. దాంట్లో మూడోది ఏంటంటే మాకు కొంతమందికి అప్పుడు అధికారులు చేసినటువంటి సర్వేలో కొన్ని పేర్లు మిస్ అయిపోయినాయి. 30 మంది అంటే ఎగ్జాంపుల్ మా మదర్ ఉంది మేడం, మా అమ్మ స్టిల్ మా అమ్మదే పేరు మిస్ అయింది. అట్లాంటి ఒక 30 మంది ఎగిరిపోయినాయి. సోషియో ఎకనామిక్ బుక్ అని ఒకటి ఉంటుంది మేడం, SCS బుక్ ఉంటది. ఆ బుక్ లో ఈ నేమ్ మిస్ అయిపోయింది. అట్లా 30 మంది మిస్ అయిపోయినాయి. ఆ 30 మందిని రీసర్వే చేసి వాళ్ళకు కూడా R&R బెనిఫిట్స్ కల్పించాలని ఒక డిమాండ్ చేశారు. దాంతో పాటు ఒక 95 మంది 195 మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఊర్లో లేరు, వీళ్ళు ఊరు వాళ్ళు కారు అని చెప్పేసి అని వాళ్ళను అదర్ వాళ్ళు అని చెప్పేసి అని వాళ్ళకు ఒక షిఫ్టింగ్ చార్జెస్ ఓన్లీ 5,000 మాత్రమే వాళ్ళకి కలెక్ట్ చేసింది. వేరే దిక్కు అంటే ఇది 2005 అప్పటికా? ఇప్పుడు 11 ఇండ్లు ఉన్నాయి కానీ వాళ్ళు కొంతమంది బయట బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, వాళ్ళని కూడా మేము తీసుకోవాలి, వాళ్ళని కూడా రీసర్వ్ చేసి వాళ్ళకు కూడా R&R బెనిఫిట్స్ కల్పించాలని అన్నాం. తర్వాత మేము ఇంకొకటి ఏంటంటే ఈ 123 జీవో ఏదైతే ఉందో అప్పుడు గతంలో 98 జీవో మాకు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ప్రజెంట్ ఆ జీవోలు ఉన్నటువంటి అనౌన్స్మెంట్ అంటే ఆ జీవోలు ఉన్నటువంటి రేటు మాకు సరిపోవట్లేదు. అంటే అప్పుడున్నటువంటి స్టీల్ రేట్ ఇప్పుడున్న స్టీల్ రేట్ వేరే, అప్పుడున్న సిమెంట్ రేట్ సుమారు 20 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి రేట్ ఇప్పుడు మాకు కట్టిస్తా అంటే మాకు సరిపోదు కదా. మేమేం చేసినామంటే షిఫ్టింగ్ చార్జెస్ మాకు ఒక 3 lakhs అంటే చాలా మూడు వేరియేషన్స్ లో ఇచ్చారు. ఒకరికి 5,000 ఇచ్చారు, ఒకటి 1.8 ఇచ్చిండ్రు, ఒకరికి 2.9 ఇచ్చారు. ఈ 2.9 తోనే మేము కనీసం అక్కడ బేస్ కూడా కట్టుకోలేని పరిస్థితి. మేమేం అడుగుతున్నామంటే మాకు ప్లాట్ అలాట్మెంట్ చేస్తున్నారు ఊరికే, ఆ ప్లాట్ లో మేము కట్టుకోవడానికి మాకు 12.5 కొత్త జీవో 123 జీవో ప్రకారంగా R&R 123 జీవో ప్రకారంగా మాకు 12.5 ఇవ్వండి అని చెప్పేసి అంటే గవర్నమెంట్ ప్రతిపాదన. టోటల్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇస్తామన్న ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి? 1129 కుటుంబాలకు చెప్పిండ్రు. మనం ఏమంటున్నాం 95 మంది బయట బతుకుతున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలంటున్నాము. 30 మంది మిస్ అయినారు, వాళ్ళకు కూడా ఇవ్వాలంటున్నాం. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇవ్వాలన్నది ఒక 4. చెప్పిన బతుకమ్మ ఆడుకోవడానికి ఇక్కడేనా? లేకుండేనా? కింద ఆడిన వారు మొత్తం వచ్చిపోయినాం.
ఓకే. ఇంకోటి మీరు వచ్చినప్పుడు వేసిన రోడ్డు మా ఊరికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. మాకు రోడ్డు లేకుండా ఏం లేకుండా ఇదంతా మంచి చేసాడు. ఇప్పుడు అంతా చెట్లు మొలిచినాయి మేడం. ఇప్పుడు అంత ఘోరం అయిపోయింది మళ్ళీ చెట్లు మొలిచినాయి. మీరు అంతేనా? పోయేటప్పుడు అటు వచ్చి వచ్చినప్పుడు ఇట్ట పోయిన ఒకసారి కిందికి వెళ్ళి పోతే తెలుస్తుంది మా ఊరు పరిస్థితి ఎట్లా ఉందంటే. 2 రోడ్లు ఉన్నాయి, మురికివాడ. లేదు గట్టిగా అడుగుదాం. ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంది మేడం. అదే అర్థమైంది. కలెక్టర్ తో పోతే వాళ్ళు మీకు చేసేది లేదు, మీకు జీవో చేయడానికి లేదు అన్నట్టు ఉంది. లాస్ట్ ఇయర్ మేడం అంటే నేను అధికారంలో లేను మీకు తెలుసు కదా. అదే అదే కొట్లాడేదే ఉంది. 100 కోట్లు అయితే అడిగేదే ఉందిలే కానీ. ఓకే, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు వచ్చి మొత్తం ఈ ప్లాట్ లెవెలింగ్ కొరకు ఎంత ఎస్టిమేషన్ కావాలి, తర్వాత 18 ఏళ్ల పిల్లలకు లెవెలింగ్ చేసి ప్లాట్ అలాట్మెంట్ చేయడానికి దానికి ఎంత ఎస్టిమేషన్ కావాలని చెప్పేసి అని స్పెషల్ గా R&R శాఖ నుంచి కమిషనర్ 18 years కూడా వాళ్ళు ఎస్టిమేట్ తీసుకున్నారా? 18 years ముందు గదలలే. అదే 25-30 crores మాత్రమే దాన్ని వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకున్నారు మేడం. 30 crores అసలు యాక్చువల్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో 1,1129 ప్లాట్లలో ఈ 30 కోట్లు కూడా అక్కడ లెవెలింగ్ చేసి చేయడానికి, మౌలిక వసతులు కల్పించడానికి. లేదు అది వదిలేండి. నేను ఏమంటున్నా అంటే మనం అసలు అట్లా అడగొద్దు, ప్లాట్లు అడగొద్దు, ఇల్లే అడగాల. అక్కడ ఇల్లు అయితేనే కరెక్ట్ ఉంటుంది. లేదా అది అడుగుదాం. అది కాబట్టి ఇప్పుడు పోయి అడిగితే మీకు ఆ రోజు ఇచ్చిన జీవో ప్రకారంగా 1129 మంది ప్లాట్లు ఉన్నాయి. ఎవరైనా కోట్ల కేసులు వేసి ఉన్నారా? ఏం లేదా? ఉన్నాయా? దేని మీద వేసిండ్రు? ఇంటి డబ్బుల గురించి ఇంటి డబ్బుల అంతే అంతే అదే ఆలోచనతో వచ్చిన నేను కూడా. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ. ఊరి సమస్యని ఆడైతే ఉడక మేము సంతోషపడే మీకు 7 గ్రామన్న ఉడక వచ్చేస్తున్నాం. హైదరాబాద్ రావాల్సిందే, ఒక్క రోజుతో అయిపోదు. నేను చెప్తా హైదరాబాద్. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు మీది? రామేశ్వర పరశురామ్ యాదవ్. థ్యాంక్ యూ అన్న. పదండి, ఇట్లా రండి, ముందుకు రండి. ఎంత బాగా తయారైనా నువ్వు. కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. చేసి చేస్తాను చేస్తాను. బతుకమ్మ ఆడినాం ఈ మాత్రం చేయకపోతే. చెప్పింది చెప్పింది. మా ఇండ్లు, మా పాములు, తేలు, చెరువులు మొత్తం మా ఇండ్లు. అదే చూసుకుంటూ వెళ్ళిపోదు. పని ఎక్కడ చేస్తారు? ఎక్కడికి పోతారు? వ్యవసాయం మన ఊర్లోనే వేసుకుంటారా? ఓకే. ఎవరైనా మిగిలిన భూములు ఇంకా ఊర్లో కొన్ని వేసుకుంటారు, అక్కడక్కడ వేసుకుంటారు. మీ పేరేమో? విజయ్. కొంచెం తొందరగా పోతే వెళ్తాం, లేకపోతే చీకటి అయిపోతుంది. అంతమంది బతారు మేడం. షాపని పెడుతున్నారు, మీరు లేస్తలేరు మాకున్న ప్యాకేజీలు లేక అంతే కదా, ఇట్లా ఎక్కువైతున్నాయి. అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంది నువ్వు ఫోటో తీయడానికి పిలిచినావా? నేను ఉండు 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 తమ్ముడు తీయన అడిదిరు అడిదిరు. దా విజయ్ తీసేయాలా?
నమస్తే. తెలంగాణ ఉద్యమకారులు మేడం, వనపర్తి మాది. శ్యామ, వనపర్తి టౌనా? తెలంగాణ ఉద్యమకారులు మేడం. ఓకే. అప్పుడు కేసుకు అయినా మేడం. అయ్యో, అవునా? మామనాథ్ జరిగితే ఉద్యమకారులు అప్పుడు మన సార్కు మనకి అవును, దానికోసం స్టార్ట్ చేస్తున్నాం. గొడవయాలి మనం దానికోసం, లేకపోతే ఇయర్ వాళ్ళు ప్రభుత్వం మోసం చేసి ప్రభుత్వాలకు వచ్చింది. అవును అవును అవును, డెఫినెట్ గా 100%. అది ఇప్పుడు ఈ నెలలోనే ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం పెద్దది. ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు కూడా ఇస్తా అన్నారు కదా, 250. ఎవరు ఐడెంటిఫై చేసిరు? అవునవును, అట్లా లిస్ట్ ఎవరి దగ్గర ఉంది? అది ఏం పేరు? మన రవి, మున్నూరు రవి. ఓకే. అవును, తప్పకుండా. ఏదో ఇల్లు చూస్తున్నామా? హలో, ఇల్లు చూస్తున్నామా? ప్రోగ్రామ్ ఏంది? అదే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది కదా మీ దగ్గర. అక్క కూడా మొన్న నేను మాట్లాడాను. అవును, నువ్వు ముందుకెళ్ళిపో, ఊరు వాళ్ళని రమ్మా. శ్రీకాంత్ ముందుకెళ్ళిపోనా? లోకల్ రండి అన్న. అజో పాష జర్నలిస్ట్ మేడం, నమస్తే తెలంగాణలో పనిచేస్తాను. ఎక్కడ చేసి? నమస్తే తెలంగాణ. ఓకే. మన ప్రగతిలో స్టాఫ్ రిపోర్టర్. ఓకే. విలేజ్ సమస్యల నుంచి ప్రతి ఎమ్మెల్యేతో మేము కొట్లాడుతూనే ఉంటాం మేడం. నమస్తే అన్న, ఏమైంది మీకు? షుగర్ వల్ల కాలు పోయిందా? అంతేనా? మా ఊరిని ఎంత నాశనం చేస్తున్నారో మాట వంటలో మాకు ప్లాట్లు ఇప్పాడు. మా తల్లి కాలు మొక్తా, మాకు పైసలు వద్దు, ఫస్ట్ ప్లాట్లు ఇప్పాడు. ఇంచుమించు 10 ఏళ్ళ ప్లాట్ తయారు చేసి ఎవరు కూడా ఇయ్యలే. ప్లాట్లు ఇప్పాడు మొత్తం. ఇది ఒక్కటే పెద్ద ఈరోజు పిల్లలు గుడ్డలు వేసుకొని ఉంటామా? మడి పని కాడ గుడ్డలు వేసుకున్నట్టు మాకు అలవాటు. గుడ్డలు వేసుకోవడం పాల ముద్దలు, అటువంటి గుడ్డలు వేసుకొని మేము ఉంటాం. ప్లాట్లు ఇప్పాడు. భయంకరంగా ఉందమ్మా. ఏం పేరు అన్న మీరు? ఉప్పరమన్యం అంటారు. ఉప్పరమన్యం. కాపీ మేసి పని చేసిన, మట్టి మోసిన, అన్ని చేసిన, దాని షుగర్ వల్ల కాలు పోయింది. పింఛన్ వస్తుందమ్మా 4000. హరీష్ రావు కూడా వచ్చి చెప్పాడు, ఏమి కాలేదు ఇంతవరకు కూడా. మంచి మంటలు వచ్చి చెప్పాను కానీ పాములు మాది వస్తుందా రావో పోనీ అని ప్లాట్లు ఇప్పించాలి. కొట్టేసిరా పింఛను? ఓకే. ఆయన ఉన్నంత దినాలు వచ్చింది, ఇంకా మళ్ళీ కొట్టేసిరి. నా బాగా కాలు లే చేతులు అంటే నీకేమైంది? బాగా ఉండవు కదా, నేను కూలిపోవా అంటారు. కాలు లేబా షుగర్ బీపీ అవి వచ్చి బెడ్ గుడక ఫిల్టర్ చేసిండ్రు హైదరాబాద్ లా, ఈ నిమిషులా. నీకేమైంది? బర్రె ఉన్నట్టు అంటారు. కొడుకులు అట్లా మాట్లాడతారు. మాట్లాడతలేమ్మా. మాకంటే ఉండలేకపోతున్నాం మా పిల్లలు. మా ఊర్లో తప్పకుండా అందుకే వచ్చి పోదాం హైదరాబాద్ పోదాం, లొల్లి పెడదాం, పని చేద్దాం. అట్లేం లేదు, లేకపోతే ఉట్టికినారు ఎవరు. అది లేపుతాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నిన్నే తలుచుకుంటాం. కలుస్తాను. అదే వాళ్ళు ఎక్కడో పెట్టిరట. రండి, నిన్న వచ్చి చూసిరు కదా. మీ పేరేమన్నారు? యాదవ్, రామచంద్ర యాదవ్. రండి, దాన్న ముందుకు రా, లెఫ్ట్కి రా.
పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఉండండి ఉండండి.